కంటిన్యూ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, అమరావతి గురించి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు సార్ ఏం చెప్పారు, ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి రైతులందరికీ కూడా ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది లభిస్తుంది. ఫైన్, కానీ ఈ ప్రైస్ డిఫరెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏకర్స్ రూపంలో ఇచ్చారు, వాళ్ళకి ల్యాండ్ రూపంలోనే మళ్ళీ ప్లాట్స్ రూపంలో గవర్నమెంట్ వారికి ఇస్తుంది. సో ఈ డిఫరెన్స్ని అప్పుడున్న ప్రైస్ వేరే ఉంటుంది, ఇప్పుడున్న ఏకర్స్ ప్రైస్ వేరే ఉంటుంది. సో మొత్తం ఒక క్యాలిక్యులేషన్లో ఒక డౌట్ అనేది ఉంటుంది. సో అది ఎలా చేస్తారు అనేది ఒక డౌట్. అండ్ ఇంకొక డౌట్ అంటే అసలు ఈ క్యాపిటల్ గెయిన్ అనేది ఏంటో రైతులకి అర్థమయ్యే విధంగా ఒకసారి చెప్పి దెన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనే దానికి వెళ్దాం. ఎవరు సార్? స్థిరాస్తి అంటే భూమి కానీ పొలం కానీ, పొలం అంటే నాట్ అగ్రికల్చర్ పొలము అవన్నీ అమ్మితే ట్యాక్స్ పడుతుంది. కొన్న దాటి నుంచి 3 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మితే, అంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాత కన్న కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి 3 సంవత్సరాల తర్వాత అమ్మితే దాన్ని దీర్ఘకాలిక మూలధనాలు అంటారు అన్నమాట. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, అది నేను కొన్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, దీర్ఘకాలిక మూలధన లాభం. దాన్ని ఈ బడ్జెట్లో 2 సంవత్సరాలు కుదించారమ్మా. ఆ హోల్డింగ్ పీరియడ్ అంటారు దాన్ని. 2 years కుదించారు. ఇది చాలా మంచి మార్పు. ఓకే, సపోజ్ నేనే ఒక రైతునైతే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ని ఇప్పుడు కొని 2 సంవత్సరాల తర్వాత అమ్మితే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ తేడా ఏంటంటే బిఫోర్ 2 years అయితే షార్ట్ టర్మ్, అబౌట్ 2 years లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ కి 20% ట్యాక్స్ పడుతుంది. అంటే ఓకే సార్, ఇప్పుడు 2 సంవత్సరాల ముందు అమ్మితే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 సంవత్సరాల తర్వాత అమ్మితే అవుతుంది. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే దాన్ని మీ మిగతా ఇన్కమ్ కలుపుతారమ్మా. మీ శాలరీ, రెంట్, ఇంట్రెస్ట్ ఇవన్నీ వస్తాయి కదా, దాన్ని కలుపుతారు. కలపడం వల్ల ఏమవుతుందంటే మీరు 10% కానీ 20 కానీ 30% కానీ శాలరీ పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా లాంగ్ టర్మ్ అయితే కేవలం 20%తోనే ట్యాక్స్ వేస్తారు. ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ 10% ప్లాట్స్ కైనా అగ్రికల్చర్ ల్యాండ్ అన్నిటికీ వర్తిస్తుంది. నిజంగా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మాత్రం ట్యాక్స్ లేదు. ఓకే, ఫస్ట్ ఇంకా ట్యాక్స్ పడదు, ఇంకెక్కడ కలపక్కర్లేదు. కానీ ఇల్లు, వాకిలి, స్థిరాస్తి అటువంటి అయితే మాత్రం మేము చెప్పిన రూల్ అప్లై అవుతుంది అన్నమాట. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈ ప్రాసెస్ అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ వరకు రూల్ ఏంటంటే 3 సంవత్సరాలు అమ్మ. ఇప్పుడు ఇది ఈ బడ్జెట్లో పాస్ అయిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి 2 ఏళ్ళకి దాన్ని కుదించారు. ఇది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది రాబోయే మార్పు, చాలా మంచి మార్పు, పాజిటివ్ చేంజ్. ఓకే, ఇది కాకుండా ఇంకొక ఏం చేశారంటే మా మిత్రులు దాన్ని అనలైజ్ చేస్తారు. అదేంటంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇప్పుడు నా ల్యాండ్ ఉందమ్మా, నేను మీకు డెవలప్మెంట్కి ఇచ్చాను, వేరే బిల్డర్, వేరే డెవలపర్. నేను మీకు ఇవ్వగానే నాకు ట్యాక్స్ పడిపోతుందమ్మా. ఈ రోజు మన అగ్రిమెంట్ ఎంటర్ అనుకోమ్మా, ఈ రోజు ఏం తారీఖు February 1st, ఈ రోజు అగ్రిమెంట్ ఎంటర్ అవ్వగానే నాకు ట్యాక్స్ పడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నేను ల్యాండ్ అమ్మినట్టు లెక్క. ల్యాండ్ అమ్మకపోయినా అంటే మాకు అమ్మకం, సేల్ ఆర్ ఎక్స్టింగ్విష్మెంట్, డిస్టింగ్విష్మెంట్ చాలా ఉంది, చేంజ్. అది చాలా పెద్ద ఏంటి సముద్రం. మన హిందీలో డైలాగ్ ఉంది, పాపులర్ డైలాగ్, కానూన్కి హాత్ లంబే హోతే హై అని చెప్పేసి. వాడికి ఎప్పుడైతే కెనాట్ డిఫైన్ ప్రాపర్లీ వాడు ఏమన్నా ఇట్ ఇంక్లూడ్ అంటాడు అనమాట. ఇట్ ఇంక్లూడ్స్ అంటే మొత్తం ఎక్కడ సముద్రం అంతా రసిపెడేస్తారు. అదంతా పక్కన పెట్టండి. సింపుల్గా చెప్పాలంటే ఈ జీపీఏ ఎంటర్ అయిన రోజులంటే నాకు ట్యాక్స్ పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఒక మంచి మార్పు ఏం పట్టుకొచ్చారంటే ఆ మార్పు ప్రకారం ఈ అగ్రిమెంట్ పూర్తి అయిన తర్వాత మీరు 3 ఏళ్ళు తీసుకోవచ్చు, 4 ఏళ్ళు తీసుకోవచ్చు, 5 ఏళ్ళు తీసుకోవచ్చు. మీరు 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఆ 10-15 కట్టి నాకు ఇస్తారు కదా, అదే అగ్రిమెంట్, అప్పుడు ట్యాక్స్ పడుతుంది. సో నేను అమ్మిన దానికి నాకేం ట్యాక్స్ పడదు. ఒక రైతుకి ఇప్పుడు అమరావతికి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఏ ట్యాక్స్ ఉండదు. ప్లీజ్, అమరావతి ఈజ్ అ టౌన్ ఆర్ సిటీ ఆర్ వాట్ ఎవర్. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంది దానికోసమే ఈ రూల్ అప్లికబుల్. ఓన్లీ క్యాపిటల్ ఫార్మేషన్, ల్యాండ్ పూలింగ్, ఇట్ ఈస్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ బై ద గవర్నమెంట్. దానికే ఈ ఎగ్జామ్షన్ ఉంది ఫస్ట్. రైట్, నంబర్ 2 రైట్, ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఏ ఎగ్జామ్షన్ సార్? ఎగ్జామ్షన్ అంటే క్యాపిటల్ గెయిన్స్. ఏదైనా క్యాపిటల్ గెయిన్ వస్తే అది ట్యాక్స్ లేదు. అంటే ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా
అమరావతి అగ్రికల్చర్ ల్యాండ్స్ కి మాత్రమే. There are two types of land. One is agricultural land, one is non-agricultural land. Of course. అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైనా ఎప్పుడైనా ఎక్వైర్ చేస్తే సేల్ చేస్తే ఏమైనా అయితే దీనిలో క్యాపిటల్ గెయిన్ లేదు. ఎనీవేర్ ఇండియా. Anywhere in India. India. Okay. Anywhere in India. So if this land is an agricultural income, agricultural land, whether he does acquisition or he doesn't do acquisition, he sells. It is an exemption for him. Point number 1. Only that land which is non-agricultural, దానికి క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు సిటీ మధ్యలో ఏదైనా ఇది అర్బన్ ఏరియా, అర్బన్ ఏరియాలో ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే దానిలో క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఆ ల్యాండ్ మీద ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ వాట్ ఎవర్ విల్ బి క్యాల్కులేటెడ్ దట్ విల్ బి ఎగ్జామ్టెడ్. ఫైన్ సార్. ఎస్ సార్, ఒక క్లారిటీ అయితే వచ్చింది. అది ఇక్కడ అమరావతి ల్యాండ్ పూలింగ్ ఎలా దాన్ని మనం It's very simple, madam. Amravati, if you see the population, 95%, if you ask me, is a village land, agricultural land. Of course. So whether it was an exemption given or not given, for them it was already a benefit. So there is no any difference. There is no difference. So only those people who are having in the urban area, who are staying in a place where it is non-agricultural land. Okay. దానిలోనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. Fine sir. Yeah, it's clear now. Clear? అది అమరావతి వరకే. ఓకే. అమరావతి వరకే. ఓకే సార్. ఒక కాలర్ని చూద్దాం. హలో హలో. రైట్, లైన్ కట్ అయినట్లుంది సార్. ఇప్పుడు బడ్జెట్లో ఇది క్లియర్గా ఉంది సార్, కానీ ఇప్పుడు బడ్జెట్లో తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో 3 years నుంచి 2 yearsకి తగ్గించడం అనేది ఇది ఎవరికి వర్తిస్తుంది? అందరికీ వర్తిస్తుంది. సో అమరావతికి ఒక్కదానికి కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. I think this is one of the fantastic moves by the government. Yes. Reason is there. If you see, danlo evaraina whoever is an employee, allu ippudu every 2 years 3 year ki transfer aitunaru. Okay. The job line itself has become 1 2 years 3 years, not more than 3 years. ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళు ఒక్కసారి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ కొనుక్కుంటారు, మళ్ళీ విత్ ఇన్ 3 years ఇఫ్ హీఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇంకొక ప్రాపర్టీ తీసుకునే కెపాసిటీ ఉండదు ఆయనకి. ఇప్పుడు ఎందుకు సేల్ చేయరు? అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో వస్తుందని. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఏముందంటే ఈ 2 yearsలో కూడా నేను ఆఫ్టర్ 2 years ద పీరియడ్ ఇస్ షార్ట్ అండ్ ఇప్పుడు 2 years తర్వాత అమ్మిన తర్వాత ఇంకొక ప్రాపర్టీని కొనుక్కోవచ్చు. Otherwise I had to wait for 3 years. So the people who are employees, who are having movable job, for them it is one of the best things. అంటే ఇంకొక ఎగ్జాంపుల్, నేను నా ఫ్లాట్ అమ్మి 2 years తర్వాత ఇంకో ఫ్లాట్ కొంటే నాకు ట్యాక్స్ లేదు. మామూలు ఫ్లాట్ అమ్మాను కదా నేను, నాకు ట్యాక్స్ పడాలి కదా, పడాలి. కానీ నేను స్పెసిఫైడ్ టైంలో ఇంకో ఫ్లాట్ కొంటే నాకు ట్యాక్స్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సార్ చెప్పినట్టు 3 ఏళ్ళ తర్వాత అమ్మాలి. అప్పుడు నేను కొత్త ఫ్లాట్ కొంటే నాకు ట్యాక్స్ లేదు. ఇప్పుడు ఆ పీరియడ్ 2 ఏళ్ళు తగ్గించాను అన్నమాట. 2 years తర్వాత నీకు ఫ్లాట్ అమ్మేశానమ్మా, ఇంకో ఫ్లాట్ కొన్నాను, నాకు ట్యాక్స్ లేదు. ఇంకో 2 years అలాగే ఎంతమంది ఎన్నిలో కొనుక్కోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఆస్తి అమ్మిన తర్వాత ఇంకో ఆస్తి కొనుక్కుంటే గవర్నమెంట్ చాలా బాగా చక్కగా ఆలోచించింది. ఒక ఆస్తి అమ్ముకున్నారు మీరు, ఇంకో ఆస్తి కొన్ని కండిషన్లు ఉన్నాయమ్మా, అంతే ఇది కాదు. ఇంకో ఆస్తి కొనుక్కుంటే ట్యాక్స్ లేదు. అది ఒక విధంగా మంచి స్కీమ్. ఆ స్కీమ్లో ఎన్నాళ్ళు 3 ఏళ్ళ తర్వాత వల్లే ఫిట్ అయ్యేవారు, ఇప్పుడు 2 years వరకు ఫిట్ అవుతారు. ఓకే సార్, అయితే దీని మీద డిస్కషన్ చూద్దాం ఒక షార్ట్